ఇప్పటికీ అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అతి తక్కువ వడ్డీకి సులువైన పద్ధతిలో ఇవ్వబడుతుంది. తక్కువ డాక్యుమెంట్. చిత్తూరు జిల్లా పులిచెల మండలం కల్లూరు గ్రామంలో ఇంతకుముందు దొంగలంతా స్థానికంగా ఉన్న 4 రోడ్ల కూడలిలో రద్దీగా ఉన్న సమయంలో ప్రయాణికుల నుండి ప్రజల నుండి సెల్ ఫోన్లే కాజేసేవారు. అలాంటిది ఇప్పుడు పులిచెల మండలం కల్లూరు గ్రామంలోని ఓ బంగారు దుకాణంలో భారీ ఎత్తున నగలు కూడా చోరీ జరిగింది. దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కల్లూరులోని ఓ బంగారు నగాల దుకాణంలో భారీ చోరీ జరిగిందని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ వెంకటేశ్వర్ల కథనం మేరకు కల్లూరుకు చెందిన సతీష్ కుమార్ పుంగనూరు రోడ్డులో బంగారం, వెండి నగల దుకాణం నడుపుతున్నారు. ఈ నెల 17వ తేదీ రాత్రి ఎప్పటిలాగే దుకాణం మూసుకుని ఇంటికి వచ్చారు. మర్నాడు ఉదయం వచ్చి చూడగా దుకాణం తలుపులు తెరిచి ఉన్నాయని సతీష్ కుమార్ గుర్తించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా 314 గ్రాముల బంగారు నగలు, 20 కేజీల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని ఆయన అన్నారు. వీటి విలువ దాదాపు 36,40,000గా అంచనా కట్టారు. చోరీ ఘటనపై ఆందోళన చెందిన సతీష్ కుమార్ తండ్రి రాజేంద్ర శెట్టి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో బాధిత వ్యాపారి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ చేరుకుని దుకాణాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వేలుముద్రలను సేకరించి ఈ ఘటనపై 4 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. దీంతో కల్లూరు గ్రామంలో కాస్త ఉత్కంఠత వాతావరణం నెలకొంది. ఇంతకుముందు 4 రోడ్ల కూడలిలో సెల్ ఫోన్లు మాత్రమే చోరీకి గురయ్యేవని ఇప్పుడు ఏకంగా ఒక నగల దుకాణంలో దూరి రాత్రికి రాత్రి దోపిడీ జరగడంపై స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.